అందరికీ నమస్తే. మా టెర్రస్ గార్డెన్లో ఈ టమాటాలు చూడండి, మొన్న కోసేసాను. ఇవి పండుతుంది, కోసేసాను. కొన్ని పక్షులు అయితే రాల్చేసినాయి, ఇంకా చాలా ఉండేవండి. ఇది తయారైందన్నమాట. ఇది చూడండి, మల్బరీ ఉంటుంది కదా, మల్బరీ అండి. ఇది చూడండి, ఇది రెమ్మకు ఉంటుందన్నమాట. ఇది చూసినారా, ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ వచ్చి బ్లాక్ అవుతుంది. బ్లాక్ అవుతూనే మనం తినాలన్నమాట. ఇవి చూడండి, పచ్చ నుంచి ముందు పచ్చగా వస్తాయండి. ఇలా పచ్చగా ఉంటాయి. ఇది చూడండి, ఇది పచ్చగా వస్తుంది. ఇది కూడా చూడండి, ఇది ఇలా పచ్చగా ఉంటుంది. తర్వాత రెడ్ కలర్లోకి మారుతుంది. ఆ తర్వాత ఏమో బ్లాక్ అవుతుంది. బ్లాక్ అవుతూనే మనం తినొచ్చు అనమాట. అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక ముక్క ఉంటాయి, కానీ ఇది పావురాలు తినేస్తున్నాయండి. ఇవి రెడ్ అవుతూనే తినేస్తున్నాయి, బ్లాక్ అవనివ్వడం లేదు. సరే, ఇది దీంట్లో పచ్చలో ఏం కనపడటం లేదు. ఇది పచ్చరంగు, అది పచ్చరంగు. రెడ్ అవుతూనే మనకు బాగా కనపడతాయండి. రెడ్ అవుతే, బ్లాక్ అయితే మరీ కనపడుతుంది బాగా. ఇప్పుడు ఇది పచ్చగా ఉంది కాబట్టి పచ్చలో చూడండి, ఇలా చూసారా, పచ్చగా ఉంది ఆకు. దీంట్లో పచ్చలో ఏం కనపడటం లేదు, చెట్టు నిండుకు ఉన్నాయి. ఇదిగా చూడండి, ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూడండి, దానిమ్మ ఇంతే చెట్టు అండి. దానిమ్మ పింద దశలో పూత దశలో ఉందన్నమాట. తర్వాత కాయలు కాస్తాయి. ఇలా కాయలు వస్తాయండి. ఇవన్నీ కాయలు వస్తాయి. చెట్టు నిండుకు ఉంది, రాలుతున్నాయి, మిగతావి వస్తున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూడండి, ఇటువైపు అన్నీ ఉన్నాయి. చెట్టు నిండుకు ఉందండి బాగా. ఏం చేస్తారా, అంటే ఇదేమో అనపకాయలండి. ఇది చూడండి, ఇలా గుత్తులుగా వస్తాయి. చూడండి, ఇలా గుత్తులుగా అవుతాయి. అసలు మన సైడ్ కాదు ఇది, తెలంగాణ సైడు, రాయలసీమ, కర్ణాటకలో ఎక్కువగా ఉంటుంది. ఇలా వస్తాయండి గుత్తులుగా బాగా. అయితే అనపగింజలు 2-3 విత్తనాలు వేసాను, అవుతుందో లేదో అని, కానీ అయినాయండి. చూడండి, ఇలా ఎత్తుగా వస్తుంది. దీనికి జీడి వచ్చేస్తుంది అనమాట. ఇలా గుప్పుడుగా మన తెలంగాణ కూడా పెరుగుతుంది, కానీ మనకు దొరకడం ఇక్కడ కష్టం. ఇక్కడ ఎవరు పండించరు అనుకుంటాను, తక్కువ. రాయలసీమ, కర్ణాటకలో అయితే ఎక్కువ ఉంటాయండి ఇవి. ఈ సంక్రాంతికి చాలా వస్తాయి. ఇలా నాటాను అనమాట. ఇది ఈ కిచెన్ వేస్ట్లో వేసిందే, అది అయిపోయిందండి. ఇలా వస్తాయి గుత్తులుగా చూస్తున్నారా.